బ్రేక్ఫాస్ట్ లో మనకి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ లెవెల్స్, ఫ్యాట్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలి. 1500 క్యాలరీస్ డైట్ లో బ్రేక్ఫాస్ట్ కి మనం 400 క్యాలరీస్ ఇవ్వచ్చు. అంటే ఒక మీల్ లో డయాబెటిక్ పేషెంట్ 25 to 30 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ కి నిద్ర లేవగానే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు. ఎక్కువసేపు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉంటే షుగర్ లెవెల్స్ ఇంకా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ టైంకి అంటే నిద్ర లేచిన ఒక అరగంట లోపు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది. ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఎందుకంటే ఫర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి గట్ హెల్దీ బ్యాక్టీరియా అంటాం, మన పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. డైజెషన్ సులభంగా ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ ఉండదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది. ఇడ్లీ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ చేంజ్ చేస్తే మంచిది. ఇడ్లీ రవ్వ, రైస్ కాకుండా మిల్లెట్స్ వాడితే మంచిది.